హాయ్ సార్. హాయ్ అండి. సోషల్ మీడియా నుంచి సిల్వర్ స్క్రీన్కి ఈ సినిమా ద్వారా పర్టికులర్గా ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నారు అంటే? ట్రైలర్ చూసారా సార్? చూశాను కాబట్టే చెప్తాను. నాకు మామూలుగా ఉండే తిక్కకి దీనికి చాలా మ్యాచ్ అయింది కదా, అవునా? అందుకని స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ద లెవెల్ ఆఫ్ తిక్క LHS is equal to RHS, సో ఇట్ మేక్స్ సెన్స్. రియల్గా సార్ ఉందా ఏంటి తిక్క? సినిమాలో నాన్ చాక్తో కొడుతుంది, బయట అయితే మాటలతో కొడుతుంది, అంతే తేడా. థ్యాంక్ యూ సార్. అంటే ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చూసుకుంటే కనుక మన హరిహర వీరమల్లు, నిధి అగర్వాల్ చివరి వచ్చేటప్పుడు ఎండింగ్లో నెగిటివ్ క్యారెక్టర్, అలాగే ఇప్పుడు రుక్మిణి కాంతార సినిమాలో, సో వరుసగా హీరోయిన్లు ఆ నెగిటివ్గా వినల్గా చేయటం గురించి మీరు ఏం చెప్తారు? సార్ నాకు కూడా ఒక మూవీలో ఎప్పుడైనా సీరియల్ కిల్లర్, ఒక సైకోపాత్ అలా చేయాలని ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, బట్ కూల్ ఇఫ్ దర్ డూయింగ్ ఇట్ ఐ గెస్. ఇందులో నేను నెగిటివ్ అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారా అంటే అందరినీ బాదుతున్నాను సార్ నంచాక్స్తో. ఒక రకంగా నెగిటివ్ రియల్ లైఫ్లోనా కాదు సినిమాలో. ఎంత పెద్ద డైలాగ్ కొట్టాడు తెలుసా? మీరు సీరియల్లో ఏదైనా సైకోపాత్ అలా చేయాలనుకుంటే ఆల్రెడీ రియల్ లైఫ్లో అదే కదా, మళ్ళీ సీరియల్ ఎందుకు అంటున్నాడు? అది మైక్లీ నా మీద ఒట్టే ప్లీజ్, నీ మీద నువ్వు వేసుకోవట్టు. నిహారిక, యా సార్. ఇంకేమైనా చెప్పేదా? లేదు, ఇంకేమైనా అడిగేది ఉందా? ఓ ఓకే. సో అంటే హీరోయిన్లకి చాలా తక్కువ స్కోప్ ఉన్న సినిమాలు కనిపిస్తుంటాయి ఎక్కువగా. ఈ సినిమాలో మీకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉందని చెప్తున్నారు, అందుకే సైన్ చేశాను సార్. ఓకే, వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి? The tikka is the core element for me to accept, honestly చెప్పాలంటే. No, jokes apart, చాలా versatile character అండి. And as a debutant, I felt like first మూవీలోనే ఇంత స్కోప్ ఇస్తే అదిరితే అదురుతుంది, లేకపోతే నాకు మామూలుగా పడవని తెలుసు. బట్ ఇట్ వాజ్ అ రిస్క్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ బికాజ్ నేను విజయ్ చెప్పింది, మా డైరెక్టర్ చెప్పింది మొత్తం ఫాలో అయిపోయాను. సో నేను బాగా యాక్టింగ్ చేస్తే అది నేను చేశాను, మీకు నచ్చకపోతే అది విజయ్ చెప్పింది చేశాను. యాక్చువల్లీ పక్కా 1000% BTS ఉంది మొత్తం. ఈవెన్ డైలాగ్ ఎలా చెప్పాలో కూడా ఏ టోన్తో చెప్పిందంతా విజయ్. సో మీకు ఏది నచ్చకపోయినా ప్లీజ్ టాక్ టు మై డైరెక్టర్, ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్. ఏం నేర్చుకున్నారు ఈ సినిమా ద్వారా? ఏం నేర్చుకున్నానా సార్? తెలుగు నేర్చుకో అలాగే ఉంటుంది మరి. ఏమి నేర్చుకున్నానంటే రీల్స్లో చాలా డబ్బులు వస్తాయని నేర్చుకున్నాను. యా సార్. విజయ్ గారు, మీరు అయిపోయిందా అంటే నాకు టెన్షన్ వస్తుంది, ఇంకా అవ్వకూడదా, కంటిన్యూ చేయాలా అని. మీరు అయిపోయింది చాలు అంటే ఆపుతాను. ఓకే, నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్క ఉంది అంటూ ఉంటారు. దానికి అలా మీకున్న లెక్క ఏంటి? నాకు లెక్క లేదు సార్, అందుకని ఇలాంటి తిక్క తిక్క సినిమా క్యారెక్టర్లు చెప్తే మా డైరెక్టర్ విజయ్ జాగ్రత్త. విజయ్ గారు, నీ మీద ఒట్టు విజయ్. యాక్చువల్లీ లిటిల్ హార్ట్స్ నుంచి ఈ ఒట్టు ట్రెండ్ అన్నది స్టార్ట్ అయింది, అందరూ ఒట్లు వేసేస్తున్నారు పాపం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.